మితిమీరిన వేగంతో టిప్పర్ లారీ దూసుకొచ్చింది. టిప్పర్లో ఉన్న కంకర బస్సులో పడిపోయింది. ఆ కంకరలో ప్రయాణికులు కూరుకుపోయారు. లారీ ఢీకొనడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. జేసీబీలతో టిప్పర్ను రెస్క్యూ టీం లాగుతోంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక ఉదయం 4:40 తాండూరు డిపో నుంచి బస్సు బయలుదేరినట్లు తాండూరు డిపో అసిస్టెంట్ మేనేజర్ తెలిపారు. బస్సులో 50 మంది ఉన్నట్లు వెల్లడించారు. చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు. బస్సు పొద్దున 4:20, 4:40కి టైం ప్రకారం వెళ్ళింది. దస్తగిరి ఆయన బ్యాచ్ నంబర్ వచ్చేసి 6006. బస్ అయితే యాక్చువల్ టైం ప్రకారం వెళ్ళింది. ఆయన ఏజ్ వచ్చేసి 35 వరకు ఉండొచ్చు సార్. ఆయన మాకు కూడా బాధాకరంగా ఉన్నది సార్ యాక్సిడెంట్ అయినందుకు. కండక్టర్ రాధా మేడం అంటే మన ఇప్పుడు మొంబాపూర్, దారూర్, వికారాబాద్, మన్నెగూడ ద్వారా వెళ్తారు సార్. మేనేజర్ గా ఉండే సార్. మా టైం ప్రకారం సార్ కూడా తెలిసింది, వెంటనే వెళ్ళిపోయింది సార్. అక్కడికి స్పాట్కి వెళ్ళిపోయి స్పాట్ లో ఉన్నారు సార్ కూడా. ప్రైవేట్ ఎంప్లాయీ సార్. 35 వరకు ఉంటారు సార్. అంటే ఇక్కడ వచ్చేసి 6-7 సంవత్సరాల వరకు ఉండొచ్చు ఎక్స్పీరియన్స్. ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి ఉంటారు సార్ 80 వరకు ఉంటుండొచ్చు మన ప్రాంతంలో. గవర్నమెంట్ 136 సార్. 6345 బస్సు పొద్దున 4:20, 4:40కి టైం ప్రకారం వెళ్ళింది. దస్తగిరి ఆయన బ్యాచ్ నంబర్ వచ్చేసి 6006. బస్ అయితే యాక్చువల్ టైం ప్రకారం వెళ్ళింది. ఆయన ఏజ్ వచ్చేసి 35 వరకు ఉండొచ్చు సార్. ఆయన మాకు కూడా బాధాకరంగా ఉన్నది సార్ యాక్సిడెంట్ అయినందుకు. కండక్టర్ రాధా మేడం అంటే మన ఇప్పుడు మొంబాపూర్, దారూర్, వికారాబాద్, మన్నెగూడ ద్వారా వెళ్తారు సార్. మేనేజర్ గా ఉండే సార్. మా టైం ప్రకారం సార్ కూడా తెలిసింది, వెంటనే వెళ్ళిపోయింది సార్. అక్కడికి స్పాట్కి వెళ్ళిపోయి స్పాట్ లో ఉన్నారు సార్ కూడా. ప్రైవేట్ ఎంప్లాయీ సార్. 35 వరకు ఉంటారు సార్. అంటే ఇక్కడ వచ్చేసి 6-7 సంవత్సరాల వరకు ఉండొచ్చు ఎక్స్పీరియన్స్. ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి ఉంటారు సార్ 80 వరకు ఉంటుండొచ్చు మన ప్రాంతంలో. గవర్నమెంట్ 136 సార్.
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. తాండూరు డిపో బస్సును లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. దగ్గరలో ఉంటే తొందరగా పంపించండి. మీరు అంబులెన్స్ లారీ వచ్చి బస్సును గుద్దింది. ఓకే, మీరు ఏడ కూర్చుని ముందల్లా వెనకనా? ముందల ఉన్నా, ఓకే, ఇంజన్ పైన ఉన్నా. చాలా దెబ్బలు తాకినాయా? బస్సులు ఎంత మంది ఉన్నారమ్మా? ఫుల్ ఉన్నదా? సగం ఫుల్ ఉంది, ఫుల్ ఉందా? ఇంకా మంది ఉండరా? ఓకే, సరే. దాని మీద పడ్డా ఇవి చేయలేవు, నీకు అసలు నడవలేదు. ఏమొచ్చి గుద్దింది? టిప్పర్ పెద్దపాయాల కంకర టిప్పర్ ఉంటుంది పెద్దది, అది ఆర్టీసీ బస్సునా? ఆర్టీసీ బస్సు. లారీ వచ్చి బస్సును గుద్దింది. ఓకే, మీరు ఏడ కూర్చుని ముందల్లా వెనకనా? ముందల ఉన్నా, ఓకే, ఇంజన్ పైన ఉన్నా. చాలా దెబ్బలు తాకినాయా? బస్సులు ఎంత మంది ఉన్నారమ్మా? ఫుల్ ఉన్నదా? సగం ఫుల్ ఉంది, ఫుల్ ఉందా? ఇంకా మంది ఉండరా? ఓకే, అంబులెన్స్ లో సరే. దాని మీద పడ్డా ఇవి చేయలేవు, నీకు అసలు. బస్సును వేగంగా వచ్చి ఢీకొట్టిన లారీ బస్సుపై పూర్తిగా ఒరిగిపోయింది. దీంతో ఆ లారీలో ఉన్నటువంటి కంకర బస్సులో పడింది. ఆ కంకరలోనే ప్రయాణికులు కూరుకుపోయి ఉండిపోయారు. పలువురు ప్రయాణికులను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.